ప్రేమ ఎంత మధురలో మనం లేకపోయినా ప్రేమ ఎంత మధురం మనతో ఎప్పుడూ ఉంటుంది. ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేశాను, ఇన్ని ఇబ్బందులు పడ్డాను, సెట్కి వెళ్ళాలంటే భయపడ్డాను, ఆర్టిస్టుల ముందు నుంచి పని చేయాలంటే అసలు అవ్వాల, కనీసం వాళ్ళ ఫేస్లో చూసేంత ఇది కూడా రాలేదు. ప్రేమ ఎంత మధురం సీరియల్ 5 సంవత్సరాల నుండి చాలా అద్భుతంగా సాగింది. ఈ సీరియల్లో ఆర్య ఆనోకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఆర్యవర్ధన్ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే ఈ సీరియల్ ముగిసినందుకు గాను ఫ్యాన్స్ ఎంతగానో బాధపడుతున్నారు. శ్రీరామ్ సార్ లైవ్లో తన ఫ్యాన్స్కి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత తెలియజేశారు. లైవ్లో ఆయన చాలా విషయాలు తన ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత లైవ్లోకి వచ్చాను. సీరియల్ అయిపోయిందని మీరు చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు, కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఛానల్ నుండి, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఒక సీరియల్ 5 years నడిచిందంటే మాటలు కాదు, అది చాలా గొప్ప విషయం. ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, కానీ ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఫేస్ చేసుకుని ఇంతవరకు వచ్చింది అంటే అది మీకు తెలుసు. ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆయన లైఫ్లో జరుగుతున్నవి, ఆయన నెక్స్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి డీటెయిల్స్ గురించి చెప్పారు. అంతేకాదు ఆయన పైన వచ్చిన నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా ఆయన చాలా చక్కగా మాట్లాడారు. ఒకరికి ఈ సీరియల్ నచ్చాలని లేదు, కానీ ఎదుటి వారిని హర్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. కొంతమంది నాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారని కూడా ఆయన దాని గురించి డిస్కషన్ లైవ్లో మాట్లాడారు. నెక్స్ట్ ప్రాజెక్టు జయం సీరియల్ నెక్స్ట్ వీక్ 14th నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ సీరియల్లో ఆయన మళ్ళీ మెయిన్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అను కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అను కూడా రీసెంట్గా తన భర్తతో కలిసి ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేసింది. అంతేకాదు ప్రేమ ఎంత మధురం సీరియల్ ఫ్యాన్స్కి తను ఒక విషయాన్ని షేర్ చేసింది. దాంట్లో తన ఫ్యామిలీ పైన నెగిటివిటీ వస్తుందని ప్లీజ్ స్ప్రెడ్ చేయకండి ఒక మెసేజ్ని షేర్ చేసింది. ప్రయత్నిస్తాం, బాగా చెయ్యాలని ఒక ప్రయత్నం చేస్తాం. ప్రాజెక్ట్ని మొదలు పెట్టడం వరకే నా చేతిలో ఉంటుంది. మొదలు పెట్టిన తర్వాత అది ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎందుకు క్లోజ్ చేయాలి అనేది ఛానల్ చేతిలో ఉంటుంది. రిక్వెస్ట్ చేయటం వల్ల మళ్ళీ మీ అందరి ముందు జయంతో వస్తున్నాను. దట్స్ ఇట్. మోరోవర్ ఆ క్యారెక్టర్ అలా ఉండిపోయింది అంతే నాకు. ఎందుకంటే ఇంకా ఆర్యవర్ధన్ అనే క్యారెక్టర్తోనే నా కెరియర్ కూడా ఎండ్ అయిపోవాలి టీవీ ఇండస్ట్రీలో అనుకున్నా. బట్ అది నా చేతులు లేకుండా అయిపోయింది.